మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్. టైటానిక్ థీమ్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్. శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్, కొత్త కూరగాయల మార్కెట్ వెనుక, అద్దంకి బస్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు. సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేస్తున్న జేసీఐ ఒంగోలు విభాగం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన బస్టాండ్ సెంటర్, అద్దంకి బస్టాండ్ మరియు బండ్లమిట్ట సెంటర్లో రోడ్డు పక్కన ఎండలో కష్టపడి పనిచేసే చెప్పులు కుట్టుకునేవారు, పూలు మరియు పండ్లు అమ్ముకునేవారు, సోడా బండ్లు, బెల్టుల వ్యాపారులు, కొబ్బరి బోండాల విక్రేతలు, ఆటో డ్రైవర్లు మరియు విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై సంపూర్ణ అవగాహన కలిగించి వారికి ఉచితంగా స్టీల్ బాటిల్స్ను పంపిణీ చేశారు. ఈ మహత్తర కార్యక్రమానికి జేసీ వంశీకృష్ణ, జేసీ ఈషా గుప్తా, జేసీ విష్ణు సత్యన్, జేసీ జనసేవ శ్రీనివాస్, జేసీ వీరబ్రహ్మం, మాంటిసోరీ హై స్కూల్ జేసీ భట్టు రామకృష్ణ, జేసీ సూర్య ఏడుకొండలు, జేసీ నారాయణ రెడ్డి, జేసీ బాలకృష్ణ, జేసీ బి శ్రీకాంత్, జేసీ బొమ్మల శ్రీనివాస్, జేసీ కె బాలసుబ్రహ్మణ్యం, జేసీ ప్రి శ్రీనివాసరావు మరియు జేసీ దాసరి కృష్ణారావు వంటి ఉదార స్వభావం గల సభ్యులు స్పాన్సర్లుగా వ్యవహరించి తమ వంతు సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ జేసీ సెన్ శబరీనాథ్ పి నాయర్ గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ బాటిల్స్లో నీటిని నిల్వ చేసి తాగడం వలన ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలను వివరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ స్టీల్ బాటిల్స్ను వాడకాన్ని అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది మొదటి అడుగని ఆయన పిలుపునిచ్చారు. జేసీఐ సంస్థ కేవలం సేవా కార్యక్రమాలే కాకుండా సమాజంలో బాధ్యతాయుతమైన మార్పును తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుందని, ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా సామాన్య శ్రామికులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు పాస్ట్ ప్రెసిడెంట్ సూర్య ఏడుకొండలు, ట్రెజరర్ జనసేవ శ్రీనివాస్, డైరెక్టర్ కుంచాల బాలసుబ్రహ్మణ్యం మరియు సభ్యులు భట్టు రామకృష్ణ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు బాటిల్స్ పంపిణీ చేస్తూ ప్లాస్టిక్ నివారణ పట్ల చైతన్యం కల్పించారు. జేసీఐ సభ్యులందరి సమిష్టి కృషితో జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని నగర ప్రముఖులు మరియు ప్రజలు అభినందించారు. ఆ బాటిల్ తాగకూడదు, తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని జేసీఐ ఒంగోలు తరఫున ఉంది. మన ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ స్టీల్ బాటిల్ యూజ్ చేయాలి. దీంతో తాగడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. దీన్నే యూజ్ చేయండి, ఓకేనా? స్టీల్ బాటిల్ వాడొద్దు. ఒకసారి మామూలు బాటిల్ తాగకుండా జేసీఐ ఒంగోలు నుంచి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడకుండా స్టీల్ బాటిల్స్ అందరూ వాడడానికి జేసీఐ ఒంగోలు తరఫు నుంచి మీకు ఫ్రీగా స్టీల్ బాటిల్స్ ఇస్తున్నాం. మీరు ఎప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు, ఎందుకంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్ళు రాకుండా స్టీల్ బాటిల్లో ఇంటి నీళ్ళు తెచ్చుకోండి. జేసీఐ ఇండియా వాళ్ళు ఈ వాటర్ బాటిల్ డిస్పాచ్ చేస్తున్నారు. మనం ఇది చేస్తా ఉన్నాం. అది ఖచ్చితంగా దీంట్లోనే తాగండి. మీ ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువ కాపాడుకోవచ్చు, ఓకేనా? బాబాయ్, మీరు ప్లాస్టిక్ బాటిల్ వాటర్ వాడుతున్నారు కదా, ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగకూడదు. అలా వాటర్ తాగటం వల్లే మన క్యాన్సర్ ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. అది తెచ్చుకొని తాగాలి మరి. ఉందా మీకు? ఓకే, సరే. మా జేసీఐ ఒంగోలు తరఫున మనం అందరం కూడా ఏంటంటే రోడ్డు పైన పెట్టినటువంటి సైడ్ పెట్టినట్టు బిజినెస్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. చిన్న చిన్న యాప్తో వాటర్ తాగండి. మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళకి కూడా ప్లాస్టిక్ వాడొద్దు, దీంట్లోనే వాటర్ తాగండి చెప్పండి, ఓకేనా? ఇదిగో మా తరఫున
ఒక్కసారి మాత్రమే వాడాలి, రెండోసారి వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే ఈ ఎండలో ఉండడం వల్ల ఈ ప్లాస్టిక్ నీళ్ళలో కలిసి మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని స్టీల్ బాటిల్ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల ఏంటంటే ఒంగోలులో మన జేసీ ఒంగోలు తరఫున ప్రతి ఒక్క బయట వ్యాపారం చేసి చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి మా తరఫున ఒక ప్లాస్టిక్ కాకుండా స్టీల్ బాటిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ బాబా వాటర్ తాగట్లేదు మధ్యాహ్నం, వాటర్ తాగకపోతే అల్లాడతాం. మన ప్లాస్టిక్ బాటిల్ వాడటం వల్ల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి, ఓకేనా? అందుకని ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా స్టీల్ బాటిల్ వాటర్ తాగితే నమస్తే, ఎట్లా ఉంది వ్యాపారం? మేము జేసీ ఒంగోలు తరఫున రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ప్లాస్టిక్ బాటిల్ నీరు తాగొద్దు, స్టీల్ బాటిల్ వాటర్ తాగడం వల్ల మంచి ఆరోగ్యం కాపాడుకోవచ్చు అని చెప్పి ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్టీల్ బాటిల్నే యూజ్ చేయాలి. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకా మీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మన స్టీల్ బాటిల్ వాటర్ తాగాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ చేస్తున్నాం. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మనం చేసే ఒంగోలు తరఫున మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు కూడా ఎక్కడ మీకు తెలిసిన పెద్ద ప్రాంతాల్లో ఎక్కడ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని అది పడేసి ఇది వాడండి. రోజు మీరు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు దీంట్లో వాటర్ తాగండి. వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని జేసీ ఒంగోలు తరఫున మేము ఈ ఆటో వాళ్ళకి కానీ మన బయట బండి చిన్న చిన్న బళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి కూడా అందరికి కూడా ఏంటంటే ఇస్తున్నాం స్టీల్ బాటిల్, దీంట్లోనే వాటర్ తాగండి, ప్లాస్టిక్ వాడకూడదు. आप जो यूज कर रहे हैं ना, ये प्लास्टिक बॉटल है, तो प्लास्टिक बॉटल से पीने से आपको कैंसर आने का ये है, तो आप ये स्टील बॉटल से पीना चाहिए. तो जब घर से आते हैं ना, तब इसमें भर के पानी लेके आना, तो इसमें नहीं पीना है. हाँ वही, ये प्लास्टिक बॉटल से नहीं पीना है, इससे आपको कैंसर आ सकता है. तो इसमें पिएगा तो कुछ प्रॉब्लम नहीं होगा. इसीलिए जैसे ओंगोल सबको यहाँ जो जितना भी रोड साइड वेंडर्स है ना, सबको दे रहा है फ्री में. हाँ ఇదండి. మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే దీన్ని తీసేసి స్టీల్ బాటిల్ వాడాలి. అంటే దాంట్లో తాగితే ఏంటంటే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకని స్టీల్ బాటిల్లో నీళ్లు పోసుకొని తాగండి. దీన్నే ఇచ్చారు రోజు మేము తిరుగుతూ ఉంటాం. నీ ఆరోగ్యం కాపాడుకోవాలి. మేము జేసీ ఒంగోలు తరఫున మీరు ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ బాటిల్స్ వాడడానికి ఇది ఫ్రీగా ఇస్తున్నాం. మీకు ప్లాస్టిక్ వాడడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని స్టీల్ బాటిల్స్లోనే వాటర్ తాగండి. మీరు ప్లాస్టిక్ బాటిల్స్ వాడకుండా స్టీల్ బాటిల్స్ వాడడానికి మీ ఆరోగ్యం బాగుండడానికి ఫ్రీగా స్టీల్ బాటిల్స్ ఇస్తున్నాం. ఇది మీరు ప్లాస్టిక్ అసలు వాడకూడదు. దానివల్ల ఏంటంటే మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని స్టీల్ బాటిల్స్లో తాగండి. బాబాయ్ నమస్తే, మేము జేసీ ఒంగోలు నుంచి వస్తున్నాం. మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతూ ఉన్నాం కదా, అది ఎక్కువగా వాడటం వల్ల దానివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే జేసీ ఒంగోలు తరఫున మనం అందరికి కూడా రోడ్డు పక్కన ఉండేటువంటి చెప్పులు కుట్టే వాళ్ళకి, చిన్న చిన్న దుకాణాలకి, వీళ్ళందరికీ కూడా మనం ఈ స్టీల్ బాటిల్ పంపిణీ చేస్తున్నాం. ఇది తీసుకొని మీరు ఇంకొక నలుగురు సహాయం చేసే విధంగా, అంటే ఇంకొక నలుగురు స్టీల్ బాటిల్స్ ఇచ్చే విధంగా మీరు అవేర్నెస్ చేయాలి, ఓకేనా? మేము మీకు ఇస్తున్నాం, మీరు ఇంకో నలుగురికి, ఆ నలుగురు ఇంకో నలుగురికి అట్లా చేసే విధంగా మీరు ప్రోత్సాహం చేయాలి, ఓకేనా? జేసీ ఒంగోలు ప్రతి ఒక్కళ్ళ బండి మీద కానీ లేదా చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా స్టీల్ బాటిల్ ఉండే విధంగా మనం ప్రోత్సహించాలి. మాతో పాటు మీరు కూడా సహకరించాలి, ఓకేనా? చేస్తారు తప్పనిసరిగా. మీరు ప్రస్తుతం దేంట్లో తాగుతున్నారు? వాటిని అంటే మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని దీంట్లో అసలు తాగకూడదు. ఇది ఒక్కసారి వాడడానికి. దీని మీద కూడా రాసి ఉంటుంది సింగిల్ టైం యూజ్ అని. అందుకే ఇది ఒక్కసారే వాడాలి, మళ్ళీ మళ్ళీ వాడే బాటిల్ కాదు. ఇదైతే మీరు ఎన్నాళ్ళైనా వాడచ్చు, ఏం ప్రమాదం ఏం లేదు. అందుకని దీంట్లో వాటర్ తెచ్చుకొని తాగండి. మా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదు, ఇది చాలా ప్రమాదకరం, మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని స్టీల్ బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నాం మేము. దీంట్లో వాటర్ తాగండి. ఎండకి ఇది వాడకూడదు, ఎండకి ఇది వాడితే క్యాన్సర్ వస్తుంది. అందుకని ఇదే వాడండి. దీంతో పాటు ఇంకా మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి, ఇది జేసీ ఒంగోలు అని. మేమందరం జేసీ ఒంగోలు, ఆ ఒంగోలు తరఫున మేము ఇది ఇస్తున్నాం, ఓకేనా? మన రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న షాపులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి అందరూ కూడా ఇస్తూ ఉన్నాం. మీరు కూడా
ఇది ప్రోత్సహించాలి. అంటే వీటిని యూజ్ చేయకుండా వీటిలోనే తాగుతా మీకు తెలిసిన వారికి కూడా చెప్పాలి. ఓకేనా? తాగుతావు ఖచ్చితంగా. దీంట్లో తాగితే క్యాన్సర్ రాదు, దీంట్లో తాగితే క్యాన్సర్ వస్తుంది. నువ్వు వెయిట్ చేస్తావు, చేసుకొని ఇష్టం. ఓకేనా? సూపర్. ఓకే, వెరీ గుడ్. అది ఓకే. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల ఏంటంటే ఎండలో ఈ ప్లాస్టిక్ కరిగి మీ వాటర్లో కలిసిపోతుంది, అప్పుడు మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని జేసీఏ ఒంగోలు తరఫున మీకు స్టీల్ బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నాం. జాగ్రత్తగా ఇదే వాడండి. ఏ ప్లాస్టిక్ బాటిల్ అయినా ఒకసారి యూజ్ చేయొచ్చు, అట్లా అని ఎన్ని ప్లాస్టిక్ అయినా అంట్లో. ఓకేనా? ఒకసారి యూజ్ చేయొచ్చు, రెండోసారి యూజ్ చేయడానికి ప్రమాదకరం. అందుకని దీంట్లోనే నువ్వు తాగి నీ ఆరోగ్యం కాపాడుకోవాలి. వాస్తవంగా కొబ్బరి నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యం మంచిది. ఓకేనా? మరి అందరూ ఆరోగ్యం కాపాడుతారు, నీ ఆరోగ్యం కాపాడతారు. అందుకే మేము జేసీఏ ఒంగోలు తరఫున రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము సపోర్ట్ సార్. జేసీఏ ఒంగోలు తరఫున మన బయట వర్క్ చేస్తున్న అందరికీ, పోలీసులతో సహా అందరికీ మేము ఫ్రీగా స్టీల్ బాటిల్స్ ఇస్తున్నాం సార్. అంటే ప్లాస్టిక్ వాడకుండా, అంటే ప్లాస్టిక్ వాడడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, అది ఎండాకాలం కాబట్టి. అందుకని స్టీల్ బాటిల్స్ మీద అవేర్నెస్ క్యాంపెయిన్ తెప్పిస్తూ ఇస్తున్నాం సార్. अब जो प्लास्टिक बॉटल्स यूज कर रहे हैं ना अभी, वो बहुत हानिकारक है. वो तो पता है. हाँ, तो वो कैंसर भी आ सकता है, तो इसीलिए हम फ्री में स्टील बॉटल्स दे रहे हैं. सो कल से आप वो यूज़ मत करना, वो फेंक दो, आप ये यूज़ कर दो. रोज़ इसमें पानी भर के पी लेना. डिस्ट्रीब्यूशन ठीक है, आप यूज करो. जेसीए ఒంగోలు से दे रहे हैं हम. అందరికీ నమస్కారం అండి. జేసీఏ ఒంగోలు తరఫున అలాగే మా జేసీ మెంబర్స్ సహకారంతో ఈరోజు ఒంగోలులో పలు చోట్ల 250 స్టీల్ బాటిల్స్ పంచుతున్నాము. అలాగే రోడ్ సైడ్ వెండర్స్కి, అలాగే ఆటో డ్రైవర్లకి, అలాగే ఎండలో పనిచేస్తున్న ప్రతి కార్మికులకి, వ్యాపారస్తులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈరోజు స్టీల్ బాటిల్స్ పంచడం జరిగింది. అలాగే దేనికంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం వల్ల ఈ ఎండలో ఈ ప్లాస్టిక్ కరిగి నీళ్ళలో కలిసి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన మన ఎన్వైరన్మెంట్కి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అందువలన జేసీఐ ఇండియా ఈ చక్కటి ఒక కార్యక్రమం మేము జేసీఐ ఒంగోలు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఏంటంటే అందరికి కూడా రోడ్ సైడ్ వ్యాపారస్తులకి, అలాగే ఆటో డ్రైవర్లకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగా స్టీల్ బాటిల్స్ ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి ఒక్క జేసీ మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ట్రెజరర్ జనసేవ శ్రీనివాస్ గారికి, అలాగే మా మెంబర్స్ అయినటువంటి రామకృష్ణ గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారికి, మా పాస్ట్ ప్రెసిడెంట్ అయిన ఏడుకొండల గారికి అందరికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn.